దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములు విధేయులై ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకి దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 25 వచ్చిన వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 8 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ మాట నాకు చాలా ఇష్టం. చాలా దేవుడు ఈ విషయంలో ఎంతో నన్ను మార్చారు. నిన్ను మార్చుతారు. నీలో ఉద్యమం ఆరంభమైంది కాబట్టి. ఎందుకనంటే ఇక్కడ చూడండి, నువ్వు డ్యూటీ చేసిన, పరిచర్య చేసిన, సేవ చేసిన మనుషులకు కాదు, దేవునికి చేస్తున్నావు అని దృక్పథంతో చెయ్యి. దైవీకమైన ప్రేమతో చెయ్యి. దేవునికి స్వాస్థ్యం ప్రతిఫలం ఇస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడైతే నమ్ముతావో, దేవుణ్ణి బట్టి మనుషుల్ని ప్రేమించు. దేవుణ్ణి బట్టి నీ భర్తకు లోబడు. దేవుని ప్రేమను బట్టి నీ భార్యను ప్రేమించు. దేవుని ప్రేమను బట్టి నీ పేరెంట్స్ని ప్రేమించు. దేవుని ప్రేమను బట్టే ఇతరులను ప్రేమించు. దేవుని ప్రేమను బట్టే ఏ సహాయం చేసినా, ఏ పరిచయం చేసినా, ఏ మేలు చేసినా, లేదా నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా దేవుని ప్రేమను బట్టి చేయి. దేవుడు చూస్తున్నాడు. దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఎప్పుడైతే మనలో ఒక బేసిక్గా ఫౌండేషన్ పడద్దో అప్పుడే నీలో రివైవల్, ఉజ్జీవం ఆరంభమవుద్ది. నిజమైన దేవుని ఆత్మ కలిగిన బిడ్డగా నువ్వు ఉంటావు. ఫ్రూట్ఫుల్గా మారిపోతావు. తప్పు చేయలేవు. అన్యాయం చేసిన వాడికి చేసిన కొద్దీ అదైనా సమస్య ఉంటున్నాడు దేవుడు. కనుక పక్షపాతం ఉండదన్నాడు. కాబట్టి మనం సమస్యను తెచ్చుకునేవారం కాక అన్ని విషయాలు దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణి బట్టే పని చేయాలి. నా యజమానుడు చూసినా చూడపోయినా, నా దైవజనుడు చూసినా చూడపోయినా, నా భర్త చూసినా చూడపోయినా, లేదా నా భార్య చూసినా, నా పిల్లలు చూసినా చూడపోయినా సరే, దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడు నీకు చేసిందని ప్రతిఫలం ఇస్తాడని ఎప్పుడైతే ఈ మనసు నీలో నాలో సెట్ అయిపోద్దో, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, ప్రేమతో ఉంటావు, ఫ్రూట్ఫుల్గా ఉంటావు. దేవునికి మహిమకరమైన ఇష్టమైన బిడ్డగా దావీదు వలె, యేసేపు వలె మారిపోతావు, యోబు వలె మారిపోతావు. ప్రార్థన. ఆశ్చర్యకరాలు చేసేవాడు. స్తుతులయ్యా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కృప చూపించావు అయ్యా. అన్ని విషయాలు దీవెన దయచేయండి. మీ వాక్యం మా జీవితంలో అమలు జరగాలి. పరిశుద్ధాత్మక శక్తితో నింపబడాలి. ఇది ప్రతి ఒక్కరిలో, ఈ ప్రేయర్ లేకుండా ప్రతి ఒక్క బిడ్డలో ఈ మనసు వచ్చునుగాక, ఈ ఆత్మ పనిచేయునుగాక, ఇది స్థిరంగా నిలుచునుగాక. ఉజ్జీవం అనేది నీలో రగిలితే జీవితాంతం ఉంటుందన్నాం. ఇది ఎక్కడ చల్లబడకూడదు. అన్నిట్లో కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి జయమునివ్వండి. ఆశీర్వాదంతో నింపండి, అభిషేకంతో నింపండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి రెక్కలేండి, కాయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి, అవసరాలు తీర్చండి, వెలుతులు పూడ్చండి. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఇవ్వండి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమాగంత ప్రభావాలు పొందుకోనండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరి మీద పని చేయనివ్వద్దు. యేసు నామములో అయా, జాబ్ లేని జాబ్స్ ఇవ్వండి, జాబ్స్ నుండి హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ని దీవించండి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడేయండి, కాంపిటేటివ్ రాసిన తోడేయండి, రాసిన వాడికి కూడా రిజల్ట్ ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన ప్రభు మంచి ఆయన రిజల్ట్స్ రావాలా, అపాయింట్మెంట్ రిలీజ్ చేయాలి, ఆఫర్ లెటర్ రావాలా, అద్భుత రీతిలో కృప చూపించే కార్యాలు చేయండి. పెళ్లి కానివ్వండి, పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ పొందాలి. అన్నింటిని దీవెన, ఆశీర్వాదం, కృపాక్షేమం పొందాలి. గొప్ప జయం నుంచి మహిమ చెందండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను కూడా దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం నుంచి జయం నుంచి నడిపించండి. అయ్యా, 4th వర్షిపులు కూడా తోడైనది నీకు అనేక నడిపించిన నీకు స్తుతులు. ఇంకా ఘనంగా జరగాలి. బుధవారం ఫాస్టింగ్ పేరు కూడా సిద్ధపరచండి. అన్ని విషయాల్లో దీవెన దయచి జయమునివ్వండి. గొప్ప కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, 4th వర్షిప్ స్టార్ట్ చేయడానికి దేవుడు కృపనిచ్చారు. అనేకులను ప్రభువుని నడిపించారు. మంచి ఆరాధన మంచి జరిగింది. ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రభువును స్తుతించండి. 4th వర్షిప్ ఇక్కడ సికింద్రాబాద్లో వెస్ట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జరుగుతున్న అనేకులకు తెలియచేయండి, మీ స్నేహితుల బంధువులకు కూడా. అలాగే ప్రతి బుధవారం ఫాస్టింగ్ ప్రేయర్, మరి అలాగే ఫస్ట్ వారం, 3rd వారం హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. బలమైన వాక్య సందేశం ఉంటుంది. 2nd వీక్, 4th వీక్ ప్రభు చిత్తమైతే బైబిల్ క్లాసెస్ పరిచారకులకు, సువార్థికులకు, కాపరులకు ఉంటుంది. ప్లస్ విశ్వాసులకు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడి విజయాన్ని ఇచ్చునుగాక ఈరోజు.